నిజానికి చెప్పాలనంటే సౌలు వేసిన ప్రశ్న అక్కడ తన యథార్థతను కనపరుచుకున్నాడు. ఈ 14 అధ్యాయం సౌలు, నేను ఎక్కడ పోయినా చెప్పేది ఒకటే, సౌలు పిల్లల్ని పెంచే విషయంలో ఒక క్రమంలో పెంచాడు. దావీదు అలా పెంచలేదు. అందుకే కొంతమంది తిరుగుబోతులు అయ్యారు, కొంతమంది రాజ్య వ్యతిరేకులు అయ్యారు, కొంతమంది ద్రోహులు అయ్యారు, నిర్లక్ష్యంగా అయ్యారు. కానీ దేవునికి హృదయానుసారం. కానీ సౌలు అలా కాదు, దేవునికి వ్యతిరేకి. అయినా కానీ పిల్లల్ని పెంచే క్రమం బలివేయించాడు. ఎంత క్రమం అంటే, తన తండ్రి రాజ్యము దావీదుకి దక్కుతుందంటే ఈర్షపడాల్సినటువంటి యోనాతాన్ ఏమంటాడంటే, నిశ్చయముగా జీవగల దేవుడికి తోడైనాడని నేను ఎరుగుదును, నా తండ్రి రాజ్యాన్ని నువ్వు ఇశ్రాయేలును పాలిస్తావని ప్రభు స్పష్టముగా నీకు అనుగ్రహిస్తాడని నేను ఎరుగుదును, నీవు దిగులు చెందపని ధైర్యపరిచాడు. ఎవరిని? దావీదుని. తిరిగి మెఫీబోషెత్ కూడా ఆయన అంటాడు, సదాకాలం బల ఎత్తునే ఏం చేస్తావు, భోజనం చేస్తావని వాగ్దానం పొందితే ఆ వాగ్దానాన్ని దృఢపరుచుకున్నటువంటి మెఫీబోషెత్ అబషాలోం వల్ల నష్టపరచబడి బయటికి వెలివేయబడినప్పుడు ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని స్వతంత్రించుకోవడానికి దావీదు వచ్చే వరకు గడ్డం బీకాడు.